హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. రాజాసాబ్తో పాటు సంక్రాంతి రిలీజ్ కాబోతున్న మరికొన్ని సినిమాలకు సంబంధించి అప్డేట్ ఉంది. అవేంటి ఒకసారి చూద్దాం. ది రాజాసాబ్ నుంచి రాజా యువరాజే సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజాసాబ్. ఈ సినిమాకి సంబంధించి క్రిస్మస్ పండుగ సందర్భంగా మూడో సింగిల్ రాజా యువరాజే సాంగ్ ప్రోమో విడుదలైంది. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్ర బృందం ప్రేక్షకులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మ్యూజికల్ ట్రీట్ను అందించింది. ప్రోమోలో ప్రభాస్ ని వింటేజ్ లుక్ లో కనిపిస్తూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేస్తూ చర్చికి వెళ్లిన నిధి అగర్వాల్తో కలిసి ప్రార్థనలు చేస్తూ ఆకట్టుకుంటాడు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ మెలోడియస్ ట్యూన్ హృదయాన్ని ఆకట్టుకుంటోంది. ప్రభాస్ వింటేజ్ లుక్, కలర్ఫుల్ సెట్స్ తో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. రాజాసాబ్ సినిమా సంక్రాంతి స్పెషల్ గా జనవరి 9న ప్రేక్షకుల ముందు రాబోతుంది. నిధి అగర్వాల్, అలాగే మాళవిక మోహనన్, రిద్ది కుమార్ ఇందులో హీరోయిన్స్ గా నటించారు. అంతేకాదు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇప్పటి వరకు రాజాసాబ్ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, అలాగే టీజర్, థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ప్రభాస్ నటిస్తున్న ఒక డిఫరెంట్ జోనర్ చిత్రం అది. ఇప్పటివరకు ప్రభాస్ హర్రర్ అండ్ పూర్తి స్థాయి కామెడీ సినిమాల్లో నటించలేదని చెప్పాలి. సో మారుతి డైరెక్షన్ రాబోతున్న ఈ సినిమాతో ఆ కళ కూడా నెరవేరబోతోంది ప్రభాస్ కి. జైలర్ 2లో షారుఖ్ ఖాన్ నటించబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతోంది. 2023లో విడుదలైన సూపర్ హిట్ అయిన జైలర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో పలు స్టార్ కామియోలు ఉంటాయనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ వదంతులకు బలం చేకూర్చేలా సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి స్వయంగా సంచలన లీక్ చేశారు. ఇటీవల ఆయన ఒక బెంగాలీ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథున్ చక్రవర్తి తన రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ జైలర్ 2ను కూడా ప్రస్తావించారు. అంతేకాదు మిథున్ చెప్పిన మాటల్లో మరి కొంతమంది స్టార్ హీరోల పేర్లు కూడా ఉన్నాయి. రమ్యకృష్ణ, అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో భాగమైన విషయాన్ని మిథున్ చక్రవర్తి వెల్లడించారు. ఇక ఇందులో మిథున్ చక్రవర్తి నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. షారుఖ్ ఖాన్ కూడా ఇందులో భాగమవుతున్నాడనే అంచనాలు బలపడ్డాయి. ఇప్పటివరకు సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ లేదా దర్శకుడు నెల్సన్ నుంచి షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఉన్నట్టు అధికారిక ప్రకటన రాలేదు. గతంలో షారుఖ్ రావణ్ చిత్రంతో రజనీకాంత్ స్పెషల్ అపిరెన్స్ ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి నటించారు. ఇప్పుడు జైలర్ 2లో మళ్ళీ కలవబోతున్నారంటే అది నిజంగా ఫ్యాన్స్ కి మెగా సంబరమే. జైలర్ మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్లు కామెల్ చేశారు. సీక్వెల్లను అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో వినాయకన్, విజయ్ సేతుపతి, విద్యాబాలన్ వంటి వారు కూడా ఉండవచ్చుననే టాక్ వినిపిస్తోంది. ఇక అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా జైలర్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక గ్లామర్ బ్యూటీ మీనాక్షి చౌదరి సంక్రాంతికి మరోగా భారీ హిట్ అందుకోబోతోంది. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ విజయాలతో దూసిపోతున్న యువ నటి మీనాక్షి చౌదరి మరోసారి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవీన్ పోల్శెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు చిత్రంతో ఈ అందాల భామ మళ్ళీ సంక్రాంతి రేసులో దిగనుంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి జనవరి 14న థియేటర్లో రిలీజ్ కానుంది. 2025 సంక్రాంతికి ఆమె వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన అనగనగా ఒక రాజు టీజర్, ప్రోమోలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. 2018లో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ గా ఎంపికై మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హర్యానా అందం 2021లో సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనంలో నిలుపురాదు చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది. 2024 మీనాక్షి కెరీర్ లో మైలురాయి. ఆమె నటించిన 6 చిత్రాలు విడుదల కాగా వాటిలో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సూపర్ హిట్ అవడమే కాకుండా నటిగాను ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. విజయ్ ది గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్, మహేష్ బాబు గుంటూరు కారం, అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన గోట్ సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోనూ సెకండ్ లీడ్ లో కనిపించింది మీనాక్షి చౌదరి. సో మొత్తం మీద మీనాక్షి చౌదరికి మంచి క్రేజ్ ఉంది టాలీవుడ్ లో. ఇప్పుడు 2026లో కూడా సంక్రాంతికి ఆమె భారీ హిట్ అందుకోబోతోంది నవీన్ పోల్శెట్టితో కలిసి నటించిన అనగనగా ఒక రాజు సినిమా ద్వారా. స్టైలిష్ యాక్షన్ పోస్టర్ తో నేను రెడీ అంటున్నాడు యంగ్ హీరో హబీష్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ నేను రెడీ. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్ పై నిఖిలా కోనే నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. నువ్విలా, జీనియస్, రామ్లీలా, 7 వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన హబీష్ ను సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, ధమాకా, మజాకా లాంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న త్రినాథరావు నక్కిన మల్టీ లేయర్స్ ఉన్న యువకుడి పాత్రలో చూపించబోతున్నారు.
క్రిస్మస్ సందర్భంగా చిత్ర బృందం ఒక కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో హబీష్ స్టైలిష్ గా అదే సమయంలో ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్నాడు. మొత్తం మీద హబీష్ నుంచి రాబోతున్న మరొక డిఫరెంట్ జోనర్ చిత్రం అని చెప్పాలి. అంతేకాదు స్టార్స్ తో ఇప్పటి వరకు సినిమాలు చేసిన దర్శకుడు త్రినాథరావు నక్కిన యంగ్ హీరోతో ఒక డిఫరెంట్ లేయర్స్ ఉన్న పాత్రను చూపించబోతున్నారు. మొత్తానికి ఈ కాంబినేషన్ మీద మంచి క్రేజ్ ఉంది టాలీవుడ్ లో. ఇక జెట్లీ సినిమాకి సంబంధించి వెన్నెల కిషోర్ లుక్ రిలీజ్ అయింది. టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్ గా నిలిచిన నటుడు సత్య, దర్శకుడు రితేష్ రాణా మరోసారి కలిసి జెట్లీ అనే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చిరంజీవి, హేమలత పెద్దమాలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మ్యూ మేకర్స్ సమర్పిస్తోంది. ముందుగా విడుదల చేసిన పోస్టర్లకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. విమానంలో విండో సీట్ దగ్గర కూర్చొని స్టైలిష్ హెయిర్ స్టైల్ తో కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న వెన్నెల కిషోర్ లుక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన చేతిలో ఉన్న సుడోకో బుక్ రితేష్ రాణా సిగ్నేచర్ ఫండ్ ను గుర్తు చేస్తూ అభిమానులను నవ్విస్తుంది. మొత్తానికి వెన్నెల కిషోర్ ఇప్పటి వరకు పోషించిన పాత్రల కంటే జెట్లీ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ పోషించబోతున్నారు. అంతేకాదు మేకోవర్ పరంగా, లుక్ పరంగా కూడా ఆయన చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు ఈ సినిమాలో. రవితేజ మార్క్ తో భర్తమాసేలకు విజ్ఞప్తి సినిమా రాబోతుంది. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. మాస్ కథానాయకుడిగా రవితేజకు ఎంత పేరుందో వినోదాన్ని పంచడంలోనూ రవితేజకు అంతే పేరుంది. అందుకే ఆయన నటించే చిత్రాలు ఎక్కువ శాతం మాస్ ఎంటర్టైనర్ గా ఉంటాయి. అయితే మాస్ అంశాలకు సంబంధం లేకుండా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆయన ఒక లేటెస్ట్ సినిమా చేస్తున్నారు. అదే భర్తమాసేలకు విజ్ఞప్తి. దీనికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా ఎల్ఎల్పి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన హీరోయిన్స్ గా ఆశికా రంగనాథ్, డింపుల్ హైతే నటించారు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి ఇండివిజువల్ సాంగ్స్ ఏవైతే వచ్చాయో అవి ప్రేక్షకులు బాగా ఆకట్టుకున్నాయి. మొత్తం రవితేజ క్యారెక్టర్ ఇంతకుముందు మన స్టార్ హీరోస్ చేసిన కొన్ని సినిమాలను పోలి ఉన్నప్పటికీ కూడా ఇది రవితేజకి కొత్త జోనర్ చిత్రం అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ లో రవితేజకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు కిషోర్ తిరుమల ఆయన మార్క్ తో ఒక కంప్లీట్ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ని రిలీజ్ చేశారు. ఇక తాజాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి రవితేజ లుక్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం రవితేజ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైలర్ విలన్ కు తీవ్ర గాయాలయ్యాయి. రజనీకాంత్ సినిమా జైలర్ లో విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు నటుడు వినాయకన్ సుపరిచితుడు. తాజాగా ఆడు 3 సినిమా షూటింగ్ సమయంలో ఆయన గాయపడ్డాడు. తిరువనంతపురంలో ఫైట్ సీన్ చిత్రీకరణ జరిగిన ఈ ప్రమాదంలో ఆయన మెడనరం డ్యామేజ్ అయింది. దీంతో ఆయనకు మాట్లాడడం, నడవడం కష్టమవుతుంది. కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన బుధవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో వినాయకన్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మెడకండరం సీరియస్ గా డ్యామేజ్ అయింది. 2 రోజుల క్రితమే నరానికి గాయమైందని తెలిసింది. ఇది మరింత తీవ్రమైతే కదలడమే కష్టమయ్యేది. ప్రస్తుతం మాట్లాడడం, నడవడం కష్టమవుతుందని చెప్పారు. ఇక ఫ్యాంటసీ విజువల్ వండర్ గా రాబోతోంది గత వైభవం. ఎస్ఎస్ దుష్యంత్, ఆశికా రంగనాథ్ జంటగా నటించిన చిత్రం గత వైభవం. సునీ దర్శకత్వం వహించడమే కాకుండా దీపక్ తిమ్మప్పతో కలిసి ఈ ప్రాజెక్టుకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. గత నెలలో ఈ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేశారు. సర్వేగరా సిల్వర్ స్క్రీన్స్ తో కలిసి సునీ సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలకు చెందిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ జనవరి 1న తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నూతన ఏడాదికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే చిత్రం ఇదని మేకర్స్ పేర్కొన్నారు. ఈ ప్రకటనను ఒక చక్కటి పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ట్రైలర్ లో చూపించినట్లుగా కథ 4 విభిన్న కాలాల్లో సాగుతుంది. కన్నడ వెర్షన్ కు అద్భుతమైన స్పందన లభించడంతో తెలుగు వెర్షన్ కూడా అంచనాలు బాగా పెరిగాయని వారు వెల్లడించారు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా ఎస్ఎస్ దుష్యంత్, ఆశికా రంగనాథ్ కి సంబంధించి వీళ్ళ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది ట్రైలర్ లో చూసాం మనం. ఆశికా రంగనాథ్ కి ఇది ఒక మంచి పాత్ర అవుతుందని కూడా ఆమె చాలా నమ్మకంగా చెప్తున్నారు. ఇక గత 4-5 రోజులుగా దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి దుమారం రేగిందో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఆయనకి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అందరూ కూడా చాలా మంది ఆయనని వ్యతిరేకిస్తూ రకరకాల పోస్టులు పెట్టారు. నిధి అగర్వాల్ ఆయన సపోర్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ నిధి అగర్వాల్ కూడా రివర్స్ ఆయనకి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే పాయల్ రాజ్పూత్ కూడా శివాజీపై మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఒక పోస్ట్ పెట్టారు. తెలుగు సినీ పరిశ్రమలో నటుడు శివాజీ కారణంగా వివాదం చెలరగడం తెలిసిందే. దండోరా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. హీరోయిన్లు సాంప్రదాయ దుస్తులు ధరించాలని, శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు అందానికి మార్గమని ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో శివాజీపై నటి పాయల్ రాజ్పూత్ ఘాటుగా స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసిన పాయల్ శివాజీ వ్యాఖ్యలు విని తనకు అసౌకర్యంగా అనిపించిందని తెలిపారు. పబ్లిక్ ప్లాట్ఫామ్ పై మహిళలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు విని చాలా చికాకుగా అనిపించింది. మేము ఏ దుస్తులు ధరించాలో చెప్పే అధికారం మీకెక్కడంటూ ప్రశ్నించారు. సో మొత్తానికి ఎప్పటికప్పుడు సమస్య పోతుంది అనుకున్న ఇష్యూపై ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. శివాజీకి కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం.
సో చూసారు కదా వ్యూవర్స్, ఈరోజు ఫిల్మ్ అప్డేట్స్ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.